నేను ఇందాక చెప్పాను గ్లోబల్లీ కూడా ఈవెన్ ఇప్పుడు మన ఇండియా స్టాటిస్టిక్స్ చూసినా కూడా ఖరీదైన డ్రగ్స్ కొనుక్కునేటువంటి పరిస్థితి వరకు ఎవరు వెళ్ళట్లేదు. విత్ దేర్ పాకెట్ మనీ పీపుల్ ఆర్ బయింగ్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇల్లీగల్ డ్రగ్స్, లీగల్ డ్రగ్స్ అని ఉన్నాయి. అదే కాకుండా మనం చాలా రీసెంట్ చూసిన కేసెస్లోని చిల్డ్రనే వాళ్ళు డ్రగ్ బ్రౌనీస్ చేసుకోవడం, చాక్లెట్స్ చేసుకోవడం అలాంటి కేసెస్ చాలా చూసాము. అంటే ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్. అంటే వాళ్ళ ఇంట్లో ఉండి కుక్ చేసేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇది వార్న్ చేసింది నిమ్హాన్స్లో ఒక రీసెర్చ్ డైరెక్టరు 10 years బ్యాక్ వార్న్ చేశారు. 2010లో అప్పుడే చెప్పారు ఇట్స్ నాట్ అ రాకెట్, పీపుల్ ఆర్ లెర్నింగ్ ఇట్. అదేం పెద్ద సైన్స్ కాదు. యు నో ద కెమికల్ ఫార్ములాస్, యూ కెన్ డూ ఇట్. ఓకే, అదే కాకుండా ఫార్మస్యూటికల్ డ్రగ్స్ ఇన్ రేజ్ అవి ఎక్కువగా వాడకం గ్లోబల్లీ ఆ ట్రెండ్ జరుగుతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది. పంజాబ్ ఇస్ అ మెయిన్, అంటే మనకు ఒక పెద్ద కేస్ స్టడీ చెప్పాలి అంటే. సో డ్రగ్స్ అనేవి మనకి ఫింగర్ టిప్స్, పీపుల్ ఆర్ బయింగ్ ఆన్లైన్. వీ హ్యాడ్ ఎ కేసెస్ వేర్ దిస్ బాయ్ ఈస్ జస్ట్ బయింగ్. అండ్ టెక్నాలజీలో, ఐటీలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ తెలివితేటలన్నీ యూజ్ చేసి డార్క్ నెట్ వాడేసుకుని డ్రగ్స్ పర్చేస్ చేసేస్తున్నారు. సో ఇంటర్నెట్ ఫార్మసీస్ చాలా క్రాప్ అప్ అయిపోయాయి. పోస్ట్ కోవిడ్ ఇది ఇంకా విజృంభించేసింది. అంటే న్యూ సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటాం. సో మన ఇండియా కూడా ఏంటంటే వీ హ్యావ్ టు బి ఆన్ పార్ విత్ గ్లోబల్ ఏమవుతుంది. సో మనం ఏంటంటే ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని మనం ఆ సమస్యని కర్బ్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి వాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే అందుబాటులో ఉండడం అండ్ అది ఈజీగా. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఎలైట్ పాపులేషన్కి సంబంధించినటువంటి విషయమే కాదు. సో ఈవెన్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ అంటే స్టూడెంట్స్ పట్టుబడినప్పుడు ఒక కేసులో వాళ్ళందరూ రేవ్ పార్టీస్ చేసుకున్నారు. ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు ఆ పార్టీ ఇస్తారు, మిగతా డబ్బులు లేని వాళ్ళందరూ వెళ్తారు. బట్ ఎవ్రీబడి హ్యాస్ యాక్సెస్ టు యూజ్ ద సబ్స్టెన్స్. సో ఇది ఎలా అంటే ఇంకో సామెత, ఎంత చెట్టుకు అంత గాలి. సో నా ఎకనామిక్ స్టేటస్ బట్టి నేను డ్రగ్స్ కొనుక్కోవడం, సో చీప్ డ్రగ్స్కి వెళ్ళడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సమస్య అనేది అంతర్గతంగా ఉన్నది. బయట బాహ్యంగా అవి ఫెసిలిటీస్ అనేవి, యాక్సెసిబిలిటీ అనేది ఉండడం వల్ల పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ పర్చేసింగ్.